ఆ అంశాల మీద విశదీకరించే తీరు ఖచ్చితంగా మనందరికీ కూడా, ప్రజలందరికీ కూడా యాక్చువల్గా అలాంటి వీడియోలు చూడటం విజ్ఞానదాయకం. వినోదాల కంటే కూడా విజ్ఞానదాయకంగా కూడా చాలా డిజిటల్ మీడియాలు ఉన్నాయి. విశ్లేషణలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, పేపర్లు టీవీల మీద, మామూలు మెయిన్ టీవీల మీద నేను ఆధారపడను, పత్రికల మీద ఎక్కువ ఆధారపడను. పత్రికల్లో కానీ దారుణం ఏంటంటే కొన్ని పత్రికలు అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పచ్చి అబద్ధాలని, పచ్చి దారుణమైనటువంటి అబద్ధాలని నిర్మోహాటంగా, నిస్సంకోచంగా అచ్చేసేస్తున్నారు. ఒకప్పుడు అలా ఒక ముక్క రాయాలంటే భయపడేవాళ్ళు. అరే మనం తప్పు చేస్తున్నామని ఒక ఆత్మ న్యూనతాభావం, అంటే గిల్టీ కాన్షియస్ ఉండేది. ఇవాళ గిల్టీ లేదు, పాడు లేదు. ఎవరో ఒకరికి అనుకూలంగా రాయటమో, ఎవరో ఒకరికి వ్యతిరేకంగా రాయటమో ఇట్లా జరిగిపోతూ ఉంది. రాయండి పర్వాలేదు, అనుకూలంగా రాయటాన్ని నేను తప్పట్టను, వ్యతిరేకంగా రాయటాన్ని నేను తప్పట్టను. కానీ ద్వేషంతోటో లేక తమ వ్యక్తిగత స్వార్థాల కోసమో, వ్యాపార ప్రయోజనాల కోసమో ఇలాంటివి రాయటం వల్ల మీడియాకి దెబ్బతింటోంది. వ్యక్తిగత ఈ రకంగా చేయటంలో డిజిటల్ మీడియాను తప్పుపట్టే నాయకులు ముందుగా వారి కనసన్నల్లో నడుస్తున్న ప్రధాన మీడియాను తప్పుపట్టమనండి, వారు చేస్తున్నటువంటి అరాచకాలను తప్పుపట్టమనండి, వాళ్ళు చేస్తున్న పైరవీల్ని ఖండించమనండి. మనమే వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బ్రహ్మాండం భజగోవిందం అంటాం. ఎందుకంటే మీరు నాయకులు, వాళ్ళు పెద్దగా సంపాదించుకున్నారు, వాళ్ళు ఏం చేసినా గొప్ప. ఈ డిజిటల్ మీడియాలో పాపం చిన్న వాళ్ళు చేస్తున్న దాన్ని మనకు అక్షరాలు రావు, ఆవారాగాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే ఎందుకన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నాకు ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిచయం లేదు, కానీ అంతకుముందు బాగానే పరిచయం ఉండే. చాలా కాలం నా డిబేట్లు వాటిల్లో కూడా వారు కూడా పార్టిసిపేట్ చేసేవారు. మంచి వక్త. నాకేం వ్యక్తిగతంగా వారితో ఏం తగాదే లేదు, రాజకీయంగా కూడా నాకు అంతకంటే విభేదము లేదు. పైగా ఆయన పీసీ అధ్యక్షుడైనమంటే ముఖ్యమంత్రి అవడానికి ఒక అడుగు దూరంలోకి వచ్చేసాడని రాసిన ఆర్టికల్ రాశాను. ఆ రోజు కూడా ఈ మీడియానే గ్రేట్ ఆంధ్ర అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అవుతుందా లేకపోతే ఇంకో మీడియా అవుతుందా అనేది వేరే విషయం రాశాను. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. కానీ బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. టు బి ఫ్రాంక్, వారు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే వారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎబవ్ ప్రిజుడిషియస్గా అంటే ప్రిజుడిషియస్గా ఉండకుండా ఎబవ్ అన్నిటికీ అందరినీ సమానంగా చూడాలి. ఎక్కడ లోపం ఉందో అవి చెప్పాలి. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా జర్నలిస్టులు అంతా బ్రహ్మాండంగా ఉన్నారని నేనేం చెప్పట్లా. జర్నలిస్టులో కూడా లోటుపాట్లు ఉంటాయి. మరి రాజకీయ నాయకులు లేరా? రాజకీయ నాయకులు ఎంతమంది చదువు సంఖ్య లేకుండా ఒక కార్డు విజిటింగ్ నాకు చాలామంది తెలుసు. విజిటింగ్ కార్డు వేసుకొచ్చి పలానని చెప్పి పైరువెలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏందా ఈ విజిటింగ్ కార్డు? ఆ విజిటింగ్ కార్డు ఉంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున విజిటింగ్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఆఫీసర్ల వాళ్ళు లోపల రాణిస్తారు, ఏదో నడిచిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఈయన తీసేయగలుగుతున్నారా? వాళ్ళందరినీ నిర్మించగలుగుతున్నారా? అలాగే సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాళ్ళని మీరు అరికట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో తీసుకోండి. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. బూతులు ఎవరైనా మాట్లాడారనుకోండి చర్య తీసుకోండి. కానీ రాజకీయ నాయకులు మాట్లాడే బూతుల మీద ఏం చేయాలి? వాళ్ళు ఆదర్శంగా ఉండాలి కదా. వాళ్ళేమో ఆదర్శంగా ఉండక్కర్లే, దేశం అంతా ఉండాలంటే మీరు సమాజానికి మీరేం సంకేతం ఇస్తున్నారు? ఖచ్చితంగా రెండు వైపులా కూడా సమతుల్యత అనేది అవసరం. దాంట్లో నాకేమీ డిఫరెన్షియేట్ చేయట్లేదు. ఎక్కువగా నేను కూడా డిజిటల్ మీడియా మీదే ఎక్కువ ఆధారపడుతున్నాను. అంటే సమాచార సేకరణ హాయిగా ఉంటుంది. టక్కన యూట్యూబ్ పెట్టంగానే కావాల్సిన విషయాల మీద పూర్తి అవగాహన. ఉదాహరణకి రామనాథ్ అని ఆయన అనంతపురం నుంచి ఒక ఆయన చేస్తుంటారు. మొత్తం ఘటన జరిగిన గంట సేపు 2 గంటల్లోనూ ఆయన బ్రహ్మాండంగా విశ్లేషణ జరిగిన మొత్తం ఇస్తాడు. నాకు హాయిగా ఉంది. టీవీకి ఇట్లా కూర్చుని పేపర్ ఎక్కడ వస్తుంది ఎప్పుడు వద్ద తెల్లారి ఇట్లా కూర్చునే కంటే నాకు డిజిటల్ మీడియా సమాజానికి మంచి సేవ చేస్తుంది అనేది నా స్పష్టమైన అభిప్రాయం. అట్లాగే ఆయన ఎవరో మొన్న మధ్య చూశాను, జర్నలిస్ట్ వైఎన్ఆర్. జర్నలిస్టులను పెట్టుకుంటే ఆయనకి ఏంటి ఇబ్బంది నాకు అర్థం కాదా. జర్నలిస్టులను పెట్టుకుంటారు, మీకేంటి నష్టం? ఇప్పుడు అది తప్పు చేశారా? ఆయన ఎవరు జర్నలిస్టు శంకరంటే మీరేనా? మీ వీళ్ళు కూడా చూస్తుంటాను కొన్ని పనిచేసిన వాళ్ళే. సారీ ఏమనుకో, మీరున్నారా? ఓకే ఓకే. వైఎన్ఆర్ జ్యోతిలో పనిచేశారు. సో ఇలా చాలామంది మిత్రులు, నేను అందరి పేర్లు నేను ప్రస్తావించలేకపోతున్నాను. కానీ సాయి అని విజయవాడ నుంచి,
అట్లా కొంతమంది జర్నలిస్ట్ని పెట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎక్స్ఎమ్మెల్యేని ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోమాండి. ఇంకా కొందరు ఏంటి విచిత్రం, మీరు ఆశ్చర్యపోతారు. నాకు విజిటింగ్ కార్డుల మీద కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని రాస్తారు. ఈ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చాడు బాబు అంటే కంటెస్టెడ్ అంట. మనం తప్పట్టక్కర్లా, ఒక ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. మనం జర్నలిస్టులు పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మీరేమి వాళ్ళకేం జీతాలు ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం ఏమైనా జీతాలు ఇస్తుందా? ప్రభుత్వం ఏమైనా ఐడి కార్డులు ఏమైనా ఇస్తుందా? ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి సదుపాయాలు ఇస్తుందా? డిజిటల్ మీడియా వాళ్ళందరికీ ఇవ్వాలంటే కష్టమే, నేను కాదంటలా. అయితే దానికి కూడా ఏదన్నా ఒక మార్గం ఉందా? దీంట్లో ఏదో వ్యూస్ ఆధారంగానో ఇంకోటి ఆధారంగానో ఏమైనా చేయొచ్చా అనేది సరే ప్రభుత్వాలకు ఇష్టమైతే చేస్తారు, లేకపోలేదు. నేను ఒకటి అడుగుతానండి, డిజిటల్ మీడియా ఆధారం లేకుండా గెలిచిన నాయకుడు ఎవరున్నారు? డిజిటల్ మీడియాని వాడుకోకుండా రాజకీయం చేసిన నాయకుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారా? పైగా ఎదుటి వాళ్ళ మీద బురదలుతూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం, ఎదుటి వారి కుటుంబాల మీద కూడా అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేయటం, బూతులు ప్రచారం చేయటం, మళ్ళీ ఎదురుదాడి చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. చేస్తూ జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఇంకా తెలంగాణలో కంటే ఆంధ్రలో మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. అది చెప్పడానికి ఇప్పుడు సందర్భం కాదు, కానీ అవసరం లేదు. ఈ మాత్రం స్వేచ్ఛగా ఇక్కడ సెమినార్లు పెట్టుకోగలుగుతున్నారు. అక్కడ మరి పెడుతున్నారో లేదో తెలియదు, ఎప్పుడు ఎవరి మీద పడతారో తెలియని పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదేమంటే మా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇక్కడ అదృష్టవశాత్తు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆ రెడ్ బుక్ జోలికి పోయినట్లేడు. ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తున్నారనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ రెడ్ బుక్ వాళ్ళు ఇంకా రాలేదు. అంతవరకు అదృష్టవంతులు తెలంగాణలో. సరే, మిగతాది సోషల్ మీడియా మీద కానీ డిజిటల్ మీడియా మీద కానీ ఆయన కాలు మీద కాలు వేసుకున్నారు, నమస్కారం పెట్టాలని ఎదురు చూస్తారు. అదేంటి అసలు ఏంటి ఆశ్చర్యం వేసింది. నేను 78 నుంచి చెన్నారెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదు. కానీ బట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ 5th ఫ్లోర్లో సెక్రటరియట్ 5th ఫ్లోర్ అప్పుడు సి బ్లాక్లో ఉండేది, మరి ఇప్పుడు మారిపోయింది అనుకుంటా కదా. ఆ బ్లాక్లో వేరే బ్లాక్ స్పెషల్గా కాన్ఫరెన్స్ హాల్ ఉండేది. అందరం కూర్చునేవాళ్ళం. మీరు నమ్ముతారో నమ్మరో, ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ఎవరు వచ్చినా ఎవరు లేవరు, మనకి కూర్చుని ఉంటాం, గౌరవంగానే కూర్చుని ఉంటాం. వారే వచ్చి నమస్కారం అందరికీ అంటారు. అది సంస్కారానికి సంబంధించిన అంశం. కానీ అందరూ లేచి నిలబడాలని ఎక్కడ సంప్రదాయం లేదు. ఎందుకో మొత్తం మీద జర్నలిస్టులో యుగో అంటారా, లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం అంటారా, అది మీ ఇష్టం ఏదని అనుకోండి. కానీ ఫస్ట్ టైం వింటున్నాను, ఎదురుగా కాళ్ళ మీద కాలేసి కూర్చుంటున్నారు. ఏదో అట్లా మాట్లాడి ఆయన అనవసరంగా పల్సనయ్యారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది. అట్లా అని చెప్పి ఆయన జర్నలిస్టులకు వ్యతిరేకమని నేను అనుకోవట్లా. జర్నలిస్టులకి అతను జర్నలిస్టులతోటి నిత్యం సంబంధాలు పెట్టుకున్న అతనే కదా. కాకపోతే బహుశా గురువు గారి ఎఫెక్ట్ ఏమైనా పడిందో ఏం పాడో తెలియదు. కానీ ఆయన ఈ అచ్చంగా నాకే ప్రచారం చేయాలి, నాకే భజన చేయాలి, లేకపోతే పత్రిక ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రతిపక్షంలో ఉంటేనేమో ప్రజాస్వామ్యం కావాలి, అసలు మీకు చేత కాదు, ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు అని డైరెక్ట్గా అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు తీరా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, ఏ టీవీ ఛానల్ తీసేసే ఏమన్నా చేయి, వాళ్ళ ఇష్టం, అరాచకం. అదేంటే నువ్వే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలదీయమన్నారు, ఇప్పుడు మరి ప్రతిపక్షం నిలదీస్తే అంటే అటు తీయడానికి వీల్లేదు, చాలా డ్యామేజ్ అవుతుంది, అసలు మేము అరాచకం చేస్తే మేము పచ్చి మోసపూరితమైనటువంటి అబద్ధాలు ఇచ్చినా హామీలు ఇచ్చినా మీరు ఎవరు నిలదీయకూడదు అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ? అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు క్రాంతి గారు రాసిన దీన్ని కూడా మనం అనొచ్చు సరదాగా. ఇక వాళ్ళు కొన్ని విషయాలు చెబుతుంటారు, అప్పుడోటి ఇప్పుడోటి. అవన్నీ డిజిటల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఉదాహరణకి ఒక ఆయన దక్షిణాది భారతదేశానికి అన్యాయం డామ్ డూమ్ అన్నాడు. ఇంకో అదే ఆయన ఉత్తరాది గొప్పతనం ఏంటి, అది మనం చూడొద్దా అంటాడు. ఇది ఎక్కడ కూడా నువ్వే కదా ఎక్కడన్నావు. హిందీని మా మీద రుత్తారా ఒకరోజు అంటాం, హిందీ పెద్దమ్మ భాష, ఈ చిన్నమ్మ భాష అని ఇంకో రోజు అంటాం. భాష నేర్చుకోవద్దని ఎవరు అంటలేదు. కానీ ఇటువంటి ద్వైధీభావన అనండి, పరస్పర విరుద్ధమైనటువంటి భావాలతోటి వాళ్ళు సమాజాన్ని మోసపూరితంగా వాడుకోవాలని చూస్తున్నారు. అవన్నీ కూడా డిజిటల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇతర రోజుల్లో రాజకీయ నాయకులు ఏం చేశారని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చిన తర్వాత అప్పుడు రికార్డులు ఉండే కాదు కదా.